హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. కౌన్సిలింగ్ అప్డేట్స్ కావచ్చు, డేట్స్ గురించి కావచ్చు, ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్, స్లాట్ బుకింగ్, మనకైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగినాయి అనమాట. అసలు ఫేజ్ 1 ఎప్పుడు ఉంటుంది, ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి, అలానే ఇప్పుడు ఫేజ్ 1లో స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి మీ మొబైల్లో, మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్తో మీ అందరికైతే ఈ వీడియో చేయబోతున్నాను. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. అలానే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది, మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో వచ్చేసి మీకు ఏవైతే ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో ఫేజ్ 1లో 1,00,000 ర్యాంకు, 1,20,000 ర్యాంకు, 1,50,000 ర్యాంకు వాళ్ళకి కాలేజ్ లిస్ట్ అనేది నేను రెడీ చేశాను అనమాట. మొత్తంగా వచ్చేసి 1,00,000 నుంచి మొదలు పెడితే ఇక్కడ 10,000 నుంచి కావచ్చు, మనకి ఇక్కడ 1,000 ర్యాంక్ కావచ్చు, ఇలా ఏ ర్యాంక్ వాళ్ళకైనా ఓకేనా. 1,000 నుంచి 1,00,000, 2,00,000, 1,50,000 ర్యాంక్ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేనైతే పీడిఎఫ్స్ అయితే రెడీ చేశాను, గ్రూప్లో కూడా పెట్టాను. ఒకసారి త్వరగా వెళ్ళైతే చూడండి. మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వగానే మీరు నాకు అక్కడ నేను టెలిగ్రామ్ ఐడి ఇస్తాను, మీరు ఆ ఐడికి మెసేజ్ చేస్తే నేను క్లారిటీగా మీకు ఏవైతే వెబ్ ఆప్షన్స్ మీరు వరకు పెట్టాలో అవి వరకు మీకు అయితే సెండ్ చేస్తాను. మీరు నేను పెట్టిన కాలేజ్లో మీకు ఇష్టం వచ్చిన బ్రాంచ్ పెట్టుకుంటే తప్పకుండా అందులో మీకు సీట్ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, త్వరగా వెళ్ళైతే జాయిన్ అవ్వండి. మరి ఇక్కడ కౌన్సిలింగ్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ జూలై మొదటి వారం నుంచి మనకి కౌన్సిలింగ్ కొనసాగిస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. జూలై మొదటి వారం నుంచి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కూడా వచ్చేసి మనకి జూలైలోనే ఉంటున్నాయి అనమాట. ఇక్కడ అలానే ఇంకోటి అప్డేట్ ఏంటంటే ఆగస్టు 13 నుంచి మీకు ఒక బీటెక్ కాలేజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. ఓకేనా, ఆగస్టు 13 నుంచి మనకి కాలేజెస్ అనమాట. ఓకేనా, మనం మొత్తం జూలైలో మొత్తం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, స్పెషల్ ఫేజ్ అన్నీ మనకైతే మనకు ఆ జూలైలో కంప్లీట్ అయిపోతాయి అనమాట. రిజల్ట్స్ కూడా మనకి వితిన్ 1 వీక్లోనే రిజల్ట్స్ కూడా ఉంటాయి అనమాట ఫేజ్ 1 సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి, ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.